ఈరోజు మనం మాట్లాడుకునే అంశం వేదికల మీద మాట్లాడాలంటే వచ్చే భయాన్ని ఎలా జయించాలి అని. ఫ్రెండ్స్, కొద్దిమంది వక్తలు వేదికల మీద చాలా అద్భుతంగా, అనర్గళంగా, అందంగా మాట్లాడుతూ వేదిక కింద ఉన్న శ్రోతలను తమ మాటలతో మంత్రముగ్ధులను చేస్తూ తమ ప్రసంగం ద్వారా తమ ఆలోచనల్ని, అనుభవాలు పంచుకుంటూ ఒక అమోఘమైన భావనని, ఆలోచనలని వారి శ్రోతల హృదయాల్లో ప్రవేశపెడతారు. ఇక వారి ప్రసంగానికి శ్రోతలు చప్పట్లు కొట్టి అభినందనలు అందిస్తారు. అలాగే జేజేలు పలుకుతూ సన్మానాలు కూడా చేస్తారు. ఫ్రెండ్స్, మీరు ఈ ప్రపంచంలో చాలా మంది గొప్ప నాయకులను చూస్తే వారిలో ఎంతో మంది మంచి వక్తలు కూడా. ఉదాహరణకి మార్టిన్ లూథర్ కింగ్. అమెరికాలో ఒక గొప్ప ఉద్యమం నడపడానికి అతని ఉపన్యాసాలను తన అస్త్రంగా వాడాడు. అలాగే తన శారీరక ఎత్తు తక్కువైనా తన ప్రసంగాల ఎత్తు ఎంతో ఎక్కువగా ఉండటం వల్లే హిట్లర్ తన సైన్యాన్ని, తన జాతి ప్రజల్ని ఉపన్యాసాలతో ఎంతగానో ప్రభావితం చేశాడు. ప్రస్తుతం మన భారతదేశంలో చూసినా కూడా ఏ నాయకులైతే వేదికల మీద మాట్లాడగలుగుతున్నారో, మాటలతో మేజిక్ చేస్తున్నారో వారు ఎన్నో ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటి వరకు మీరు కూడా ఎంతో మంది మంచి వక్తలని చూసి ఉండవచ్చు. అలాంటి వక్తలని విన్నప్పుడు, చూసినప్పుడు మనం కూడా అలా మాట్లాడితే ఎంతో బాగుంటుంది అని, వారిలా గుర్తింపు తెచ్చుకోవాలని అనిపిస్తుంది. ఇలాంటి కోరికలు చాలా మందికి ఉన్నా ఆ కోరికని సాధించే క్రమంలో ఒక్కసారి వేదికపై మాట్లాడటానికి వేదికని ఎక్కగానే మన కాళ్ళు గతి తప్పుతుంటాయి. మైక్ వద్దకు వెళ్లి చేతితో మైక్ పట్టుకోగానే చేతిలో చెమటలు ప్రవహిస్తుంటాయి. మన గుండె గూడ్స్ బండిలా పరిగెడుతుంది. గతంలో ప్రిపేర్ అయిన ఉపన్యాసం అంతా గజని సినిమాలో హీరోలా మన బ్రెయిన్ నుంచి ఊడ్చుకుపోతుంది. మాటలు తడబడతాయి, గొంతు తడారిపోతుంది, నాలిక నా వల్ల కావట్లేదు అంటుంది. చివరికి చెప్పాల్సింది చెప్పక ఇంకేదో చెప్పి పులి నుండి తప్పించుకున్న జింక పిల్లలా వేదికని దిగి వచ్చేస్తారు. అసలు నలుగురితో కూర్చొని చాలా బాగా మాట్లాడే మీరు వేదిక మీదికి వెళ్ళగానే మాత్రం ఎందుకు మాట్లాడలేకపోయామా అని ఆలోచిస్తూ కూర్చుంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి సమస్య నుండి మనం తప్పించుకోవాలి అంటే, వేదికల మీద విజేతగా నిలబడాలి అంటే, ఈ ఉపన్యాస కళలో మనం ఉద్దండులం కావాలంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి, ఆచరించాలి. ఆ అమూల్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దామా? వేదిక మీద భయపడాల్సింది ఏమీ లేదు, ఒక్క భయానికి తప్ప. ఫ్రెండ్స్, వేదికల మీద మాట్లాడడానికి భయపడేవారు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. భయానికి సంబంధించి అమెరికాలో జరిగిన ఒక సర్వేలో మనుషుల యొక్క అన్ని భయాలలో మొదటి స్థానంలో ఉన్న భయం వేదిక మీద మాట్లాడమంటే వచ్చే భయమేనట. ఈ భయాన్ని మనం జయించుకుంటే మాత్రం, భయంతో వేదికకు దూరం వెళ్తే మాత్రం మనకు ఎన్ని మంచి ఆలోచనలు ఉన్నా, మనకి ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే ఈ విషయాన్ని జయించడం కొరకు మనం చేయాల్సిన మొట్టమొదటి పని, మనం ప్రసంగించే విషయంలో అత్యంత ముఖ్యమైన విషయాలు ఏంటో గుర్తించి మన మనస్సుని, దృష్టిని ఆ విషయాలపైనే పెట్టాలి. అలా చేయడం వల్ల మన మనసు భయం నుండి ప్రసంగం వైపు మరలుతుంది. అదెలా సాధ్యమని మీకు అనుమానం రావచ్చు. అదెలా అంటే, ఎలాగైతే చీకట్లో నడిచే వ్యక్తికి ఆ చీకటిని చూసి రకరకాల ఊహలు, భయాలు తన మదిలో రావచ్చు. కానీ అదే వ్యక్తి ఆ సమయంలో హనుమాన్ చాలీసా మీద కానీ, మరో ధైర్యం ఇచ్చే మంత్రం మీద కానీ తన దృష్టిని మళ్లిస్తే మాత్రం తన భయం తగ్గుతుంది. అలాగే మన స్పీచ్ లోని ముఖ్య విషయాల మీద మన దృష్టి మరల్చడం చాలా అవసరం. స్పీచ్ ఇచ్చే అందరూ భయపడతారట, లేదా అబద్ధం చెబుతారట. స్పీచ్ ఇవ్వడం విషయంలో ప్రపంచ ప్రముఖుల్లో ఒకరైన మార్క్ ట్వైన్ ఇలా అంటారు: ఈ ప్రపంచంలో 2 రకాల వక్తలు మాత్రమే ఉన్నారట. మొదటి వారు స్పీచ్ ఇచ్చేటప్పుడు భయపడతామని చెప్పేవారట. ఇక రెండవ వారు భయపడట్లేదని అబద్ధం చెప్పేవారని. కాబట్టి ఫ్రెండ్స్, ఎలాంటి వ్యక్తికైనా, ఎలాంటి వక్తకైనా నలుగురి ముందు మాట్లాడాలంటే ముందుగా కొంత మేరకు ఇబ్బంది, భయం అనిపిస్తుంది.
కానీ ఒక్కసారి తమ ప్రసంగాన్ని మొదలు పెట్టగానే తమ యాంగ్జైటీ టెన్షన్ తగ్గుతూ వెళ్తుంది. ఆ ప్రసంగం ఒక ప్రవాహంలా ప్రవహిస్తుంది. ఏ విషయం ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ఒక వక్త విజయం ఆ వక్తకి ఎంత నాలెడ్జ్ ఉంది అనే విషయం మీద కాకుండా అతని నుండి ఆడియన్స్ ఎంత నాలెడ్జ్ తీసుకున్నారు అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఒక వక్త యొక్క 90% విజయం వేదికపై వెళ్ళక ముందే డిసైడ్ అవుతుంది అంటారు. ఎందుకంటే ఒక వక్త విజయవంతంగా ఉపన్యాసం ఇవ్వాలి అంటే తన శ్రోతలు ఎవరు, వారి యొక్క అవసరం ఏంటి, తన శ్రోతల నాలెడ్జ్, వారి పరిస్థితులు, వారి అవసరాలు, ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడం ద్వారా వారికి ఉపయోగపడే విధంగా తన సమాచారాన్ని, తన ప్రసంగాన్ని వక్త మలుచుకోగలడు. అలా మలుచుకోవడం వల్లే బరాక్ ఒబామా తన స్పీచ్ల ద్వారా ఎంతో ప్రభావితం చేస్తూ అమెరికా అధ్యక్షుడైనాడు. ఇలా చేయడం ద్వారా మీరు కూడా విజేతలుగా నిలవవచ్చు. స్పష్టంగా, ఇష్టంగా 3 ముక్కల్లో చెప్పడం ముఖ్యం. ఒక వక్త తన ప్రసంగంలో తను చెప్పాలనుకున్న విషయానికి సంబంధించి సమాచారాన్ని పూర్తిగా సేకరించిన తర్వాత ఆ సమాచారాన్ని ఒక పద్ధతి ప్రకారం ఏర్పరుచుకోవాలి. తన ప్రసంగాన్ని 3 భాగాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది. 1 స్పీచ్ యొక్క ఓపెనింగ్, 2 స్పీచ్ యొక్క క్లోజింగ్, 3 స్పీచ్ మధ్యలో అత్యంత ముఖ్యమైన విషయాలు. ఇలా 3 భాగాలుగా ప్రసంగాన్ని విభజించుకోవడం వల్ల వక్తకి, శ్రోతలకి చాలా స్పష్టత పెరుగుతుంది. అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ విషయాన్ని ప్రసంగించేటప్పుడు చాలా స్పష్టంగా చెప్పడం అవసరం. అందుకని ముందుగా ఆ ప్రసంగాన్ని 2 లేదా 3 సార్లు పెద్దగా బయటకు చదివి ప్రాక్టీస్ చేయడం చాలా ఉపయోగకరం. ఉత్సాహంతో మాట్లాడడం వల్ల ప్రభావం రెట్టింపు అవుతుంది. ఒక వక్త తన ప్రసంగాన్ని చాలా బాగా ఇవ్వాలి అనుకుంటే ఆ అంశంపై ఆ వక్త యొక్క ఉత్సాహం చాలా ప్రభావితం చేస్తుంది. మీరు ఎప్పుడైతే మీ ప్రసంగంలో అత్యంత ఉత్సాహంతో మాట్లాడుతుంటారో మీ యొక్క ఉత్సాహం శ్రోతలని కూడా చాలా ప్రభావితం చేస్తుంది. మీకు మీ ప్రసంగం యొక్క విషయంలో ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే విషయం శ్రోతలకి మీ ఉత్సాహం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మీరు ప్రసంగించేటప్పుడు చాలా ఉత్సాహంగా ప్రసంగించడం అవసరం. అలా ఎంతో ఉత్సాహంగా భారతదేశ గొప్పతనం గురించి 1893 సెప్టెంబర్ 11న చికాగోలో మొదటి ప్రపంచ మత సమ్మేళనంలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం ఎంతో సుప్రసిద్ధమైనదిగా చరిత్రలో నిలిచిపోయింది. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతూ ఉండటం, ఏ వేదిక మీదనైనా భయం లేకుండా అనర్గళంగా ఉత్సాహంగా ప్రసంగించి అందరి మన్ననలను పొందాలి అనుకుంటే మాత్రం రెగ్యులర్ గా రకరకాల వేదికలపై మాట్లాడుతూ ఉండాలి. అందుకోసం మీరు ఏ సబ్జెక్టు మాట్లాడాలని అనుకుంటున్నారో ఆ సబ్జెక్టులో పూర్తిగా మునిగిపోండి. అదే సబ్జెక్టులో బాగా లోతుగా వెళ్ళండి. ఆ తర్వాత ఆ సబ్జెక్టు మీ గుండె లోతుల్లోకి వస్తుంది. చివరిగా మీ ప్రసంగం ద్వారా ఆ సబ్జెక్టుని మీ శ్రోతల గుండెల్లోకి పంపే పనిని మీరు ఒక వక్తలా చేయగలరు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇలా ప్రసంగించడం మొదలు పెడతామో అప్పుడు కొద్ది రోజుల్లోనే వక్తగా ప్రతి వేదిక మీద మన మాటలని తూటాల్లా పేల్చగలం, మన ఆలోచనని అందంగా పంచగలం, మన శ్రోతల చేత శభాష్ అని అనిపించుకోగలం. ఎక్కడ అవకాశం వచ్చినా అందిపుచ్చుకొని అశేష విజయాలని అకౌంట్ లో వేసుకోగలం. అలా మీరు సాధిస్తారని, సాధించాలని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.